అందరికీ నమస్కారం. నేను మీ రాజా. ఈరోజు మన రెసిపీ వచ్చేసి ఓనం సద్య స్పెషల్ రెసిపీ ఇంజి పులి రెసిపీ చేస్తున్నానండి. కేరళ స్టైల్లో చాలా బాగుంటుంది. ఓనంకి తప్పకుండా ఇది చేసి తీరుతారు. సో సింపుల్గా చూపిస్తాను, మీరు కూడా చేసుకొని తిని టేస్ట్ ఎలా ఉందో నాకు చెప్పండి. రండి వీడియోలోకి వెళ్దాం. స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకొని ఇక్కడ కొబ్బరి నూనె వచ్చేసి 50 గ్రాములు తీసుకుంటున్నా అండి. 50 గ్రాములు. ఈ రెసిపీకి కొంచెం నూనె కావాలండి ఎక్కువగా. నూనె వేడయ్యాక సన్నగా తరిగి పెట్టుకున్న అల్లం వచ్చేసి ఒక 150 గ్రాములు తీసుకున్నానండి. ఇలా సన్నగా తరుక్కోవాలి. ఇందులోకి పచ్చిమిరపకాయలు వచ్చేసి ఒక 5-6 తీసుకోవాలి. ఇది కూడా సన్నగా తరుక్కోవాలి. ఇప్పుడు ఇదంతా పచ్చివాసన పోయేంత వరకు బాగా వేయించుకోవాలి, ఫ్రై చేసుకోవాలండి. ఇలా ఒక 2 నిమిషాల పాటు పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఇందులోకి వచ్చేసి ఒక 5 రెమ్మలు కరివేపాకు వేసుకుంటున్నాను. ఇలాగా సన్నగా కూడా తరుక్కోవాలి. జస్ట్ అలా వేయించుకుంటే సరిపోతుంది. ఇందులోకి మనము 1 టీ స్పూన్ అంతా కారం వేసుకోవాలి, 1/4 టీ స్పూన్ అంత పసుపుడి, ఒక 1/2 టీ స్పూన్ అంత ఉప్పు మీరు చూసి వేసుకోండి టేస్ట్కి తగ్గట్టుగా. జస్ట్ ఒకసారి కలిపేస్తే సరిపోతుంది. ఇక్కడ నేను కేరళ చింతపండు ఒక 3 తీసుకున్నాను చిన్నవి. ఒక 10 నిమిషాల పాటు నానబెట్టుకొని 1 కప్పు నీళ్ళు పోసుకుంటున్నాను. ఇప్పుడు ఈ చింతపండు అంతా బాగా కుక్ అవ్వాలండి. ఒక 5 నిమిషాల పాటు బాగా కుక్ చేసుకోవాలి. అప్పుడు ఈ చింతపండు పచ్చివాసన అంతా పోయేస్తుంది. మూత పెట్టుకొని ఒక 5 నిమిషాల పాటు కుక్ చేసుకోవాలి. ఇలా ఒక 5 నిమిషాల తర్వాత చూపిస్తున్నాను చూడండి. చూడండి ఎంత బాగా ఉడికిందో. ఆ పచ్చివాసన అంతా అనేది పోయేసింది. ఇప్పుడు వచ్చేసి మనం ఇందులోకి బెల్లం చేర్చుకుందాం. ఇక్కడ బెల్లం క్వాంటిటీ వచ్చేసి నేను 1/2 కప్పు వరకు తీసుకుంటున్నాను. ఇప్పుడు ఈ బెల్లం అంతా బాగా కరగాలండి. మూత పెట్టుకోకుండా ఒక 5 నిమిషాల పాటు ఉడికించాలి. బెల్లం అంతా కరిగి బాగా ఉడుకుతుంది. ఒక 5 నిమిషాల పాటు చాలండి, రెడీ అయిపోతుంది. ఇలా ఒక 5 నిమిషాల తర్వాత చూడండి, చూపిస్తాను ఎంత గట్టి పడిపోయిందో. చూడండి బాగా గట్టి పడిపోయింది. ఇంతేనండి, చాలా బాగుంటుందండి ఇది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని ఇందులోకి మనం ఒక తాలింపు అనేది మనం చేసుకుందాం. అంత లోపల 1 టీ స్పూను కొబ్బరి నూనె, కోకోనట్ ఆయిల్. నూనె వేడయ్యాక 1 టీ స్పూన్ ఆవాలు వేసుకొని ఒక 4-5 ఎండుమిరపకాయలు ఇలా తుంచేసుకోవాలి. ఒక 2 రెమ్మలు కరివేపాకు జస్ట్ లైట్గా ఫ్రై చేసుకొని మనం వేసుకునేద్దాం. ఇదంతా ఒకసారి కలుపుకోవాలంతే.
అంతేనండి, రెడీ అయిపోయింది. ఎంతో గుమగుమలాడే కేరళ స్టైల్ ఇంజి పులి రెసిపీ, ఓనం సంధ్య స్పెషల్ రెసిపీ. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. మళ్ళీ వీడియోలో కలుద్దాం. ధన్యవాదాలు.